తర్వాత నీకు జాబ్ ఉండదు. ఆల్రెడీ నువ్వు ఏజెంట్కు 5-6 లాక్ ఇచ్చేస్తావు. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత జాబ్ ఉండదు నీకు. ఇక్కడ రూము ఎవరు ఫ్రీ ఇవ్వరు, రూముకి కూడా రెంట్ కట్టాలి. ఎయిర్పోర్ట్ నుండి మెల్లి వరకు అంటే చాలా దూరం ఉంటుంది. ఒక్కొన్నే బస్సులు వెళ్ళిన, ట్యాక్సీలు వెళ్దామంటే అప్పటికి మనకు మనీ కూడా లేకుండే. బాగా ఫ్లైట్ టికెట్ కోసమే అప్పు చేసి వచ్చినాను నేను మాల్టాకి. హలో ఎవ్రీవన్, ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో. ఈ సపరేట్ ఛానల్ ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్నారు, బ్రో నువ్వు ఎలా వెళ్ళావు మాల్టా దుబాయ్ నుండి, ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, జాబ్స్ ఉంటున్నాయా ఉంటలేవా. నేను వచ్చి 2.5 years అయిపోయింది ఆల్రెడీ మాల్టాకి. సో చాలా చేంజెస్ అయినాయి ఇక్కడ మాల్టాలో. ఫస్ట్ లాగా అస్సలకే లేదు. కానీ ప్రతి ఒక్క విషయం నాకే తెలుసని చెప్పాను. ఏదన్నా నాకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. ఒకవేళ తెలియకపోతే ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి కనుక్కొని మరి చెప్తా. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో డిఎం వేయండి. ఇక నా కథలోకి వస్తే, నేను దుబాయ్ నుండి మాల్టాకి ఎలా వచ్చానంటే, ఫస్ట్ నేను వచ్చి 2.5 years అయిపోయింది. అప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా తేడా ఉన్నది, చాలా చేంజెస్ అయినాయి మాల్టాలో. సో మనం 2.5 years బ్యాక్ వెళ్తే, నేను దుబాయ్లో వర్క్ చేసేటోని. యాక్చువల్లీ హోటల్ ఇండస్ట్రీ నాది, టూరిజం ఇండస్ట్రీలో వర్క్ చేసేటోని. సో అందువల్ల ఈజీగా జాబ్ దొరికింది ఆన్లైన్లో అప్లై చేస్తే. నేను దుబాయ్లో ఉన్నప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తుంటేని జాబ్స్ ఇన్ యూరోప్ అని, హోటల్ జాబ్స్ ఇన్ యూరోప్ అని. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, యూరోప్లో కొంచెం ఈజీగా జాబ్ దొరికే కంట్రీ మాల్టా అని. అప్పుడు చాలామంది వస్తున్నారు దుబాయ్ నుండి మాల్టాకు కూడా. సో అందువల్ల నేను మాల్టాకు అప్లై చేసినట్టు. అప్పుడు మాల్టాలో ఉన్న ఏజెన్సీస్ కూడా అప్లై చేసినట్టుని. సడన్గా ఒక ఏజెన్సీ నుంచి నాకు రిప్లై వచ్చింది. సో ఏజెన్సీ నుండి ఆన్లైన్లో ఇంటర్వ్యూ తీసుకుని జూమ్ యాప్లో ఇంటర్వ్యూ తీసుకుని ఉండే నాకు ఆన్లైన్లో. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆఫర్ లెటర్ సెండ్ చేసిండ్రు. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ పర్మిట్ అప్లై చేయడానికి నన్ను కొంచెం మనీ అడిగిన ఉండే. అప్పుడు 280 euros ఉండే వర్క్ పర్మిట్ కాస్ట్. 280 euro ప్లస్ ఇంకా అన్ని వేరే ఛార్జెస్ కూడా అన్నీ కలిపి 400 euro వీళ్ళకి సెండ్ చేసిన ఉంటుంది. సో వర్క్ పర్మిట్ అప్లై చేసిండ్రు వాళ్ళు, ఏజెన్సీ వాళ్ళు. వర్క్ పర్మిట్ అప్లై చేసిన 1 monthకి, నాకు ఎగ్జాక్ట్లీ 1 monthకి వర్క్ పర్మిట్ వచ్చింది. సో వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత బయోమెట్రిక్ అపాయింట్మెంట్ అప్లై చేసుకొని అక్కడ దుబాయ్లో వెళ్ళి ఉంటుంది. సో అప్పుడు వీసా నాకు 1 weekలో వచ్చింది. టోటల్ నాకు ప్రాసెస్ ఆల్మోస్ట్ 3 months అయింది ఇక్కడికి రావడానికి, 2.5 సంవత్సరాల ముందు. అలా వచ్చింది నాకు వర్క్ పర్మిట్ ప్లస్ వీసా మాల్టాకి. బయోమెట్రిక్ అపాయింట్మెంట్ తొందర దొరకలేదు, అందుకే 3 months అయింది మొత్తం ప్రాసెస్. లేకపోతే ఆల్మోస్ట్ 1.5-2 monthsలో అయిపోతుండే వీసా ప్రాసెస్. సో ఇలా అయింది వీసా ప్రాసెస్ నాకు దుబాయ్ నుండి మాల్టాకి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ నేను దుబాయ్ నుండి మాల్టాకి వచ్చినప్పుడు నాకు ఎవ్వరు తెలియదు, అస్సలకే మాల్టాలో ఎవ్వరు కూడా తెలియదు. అసలు గుడ్డిగా వచ్చేసిన మాల్టా ఎయిర్పోర్ట్ వరకు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే మాల్టాలో, అతను ముంబై అతను. అలా రూమ్లో 1 day స్టే చేసి మళ్ళీ నా రూమ్ లింక్కొని ఛానల్లో సంచారి సత్య వ్లాగ్స్లో వీడియో పెట్టిన, చూడండి రూమ్ ఎట్లుండో. అందులో పాకిస్తాను, బంగ్లాదేశు, కెన్యా, ఆఫ్రికాతను వాళ్ళతో 1 year స్టే చేసిన. అప్పుడు నా రూమ్ రెంట్ ఓన్లీ 150 ఉండే. సో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక్కొన్నే ఎయిర్పోర్ట్లో నన్ను ఎవరు పికప్ చేసుకోవడానికి కూడా రాలేరు. సో నేను ఒక్కొన్నే మెల్లిహా వరకు వెళ్ళిన. ఎయిర్పోర్ట్ నుండి మెల్లిహా వరకు అంటే చాలా దూరం ఉంటుంది. ఒక్కొన్నే బస్సులు వెళ్ళిన, ట్యాక్సీలు వెళ్దామంటే అప్పటికి మనకు మనీ కూడా లేకుండే. బాగా ఫ్లైట్ టికెట్ కోసమే అప్పు చేసి వచ్చినాను నేను మాల్టాకి. మాల్టాకి వచ్చిన తర్వాత ఐడి కోసం కూడా అప్లై చేసుకోవాలి కదా. అప్పుడు గైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేకుండే. నేనే తెలుసుకొని అన్నీ స్ట్రగుల్ చేస్తూ ఐడి అప్లై చేసుకొని ఇంతవరకు వచ్చిన. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయాయి మాల్టాకి వచ్చి. స్టిల్ స్ట్రగుల్ చేస్తూనే ఇంటికి మనీ పంపిస్తున్నాం. ఇంకా ఇక్కడ ఉన్నోళ్ళ తెలుగు వాళ్ళ కష్టాలు చూస్తే మహాభారతం రామాయణం జరిగిపోదు. కొందరు కలుస్తారు అప్పుడప్పుడు, చెప్తారు అన్నట్ల. ఎలా ఉంటాయంటే కష్టాలు వచ్చినాక, ఫస్ట్ నువ్వు ఏజెంట్ త్రూ వస్తావు కదా, వచ్చిన తర్వాత నీకు జాబ్ ఉండదు. ఆల్రెడీ నువ్వు ఏజెంట్కు 5-6 లాక్ ఇచ్చేస్తావు. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత జాబ్ ఉండదు.
నీకు ఇక్కడ రూము ఎవరు ఫ్రీ ఇవ్వరు, రూముకి కూడా రెంట్ కట్టాలి. ఇంతటితో వీడియో ఆపేస్తున్నా. సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి ఈ ఛానల్లోనే అప్లోడ్ చేస్తా వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.